దోశ సొద్దుదుంపల్లాగా అనిపించదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బన్న దోశ. సొద్దుదుంపల బన్న దోశకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం చూద్దాం. ముల్లంగి దుంపల బన్న దోశకి కావలసిన పదార్థాలు: సొద్దుదుంపలు ఇలా తురుముకోవాలి. సొద్దుదుంపల పేస్టు, 1 కప్పు గోధుమ పిండి, ముందుగా తురుము పెట్టుకున్న ఈ పేస్ట్ని వేసుకోవాలి. కొద్దిగా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, టీ స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ సొద్దుదుంపలు తురుములో వాటర్ ఉంటుంది. వాటర్ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నెయ్యి వేసుకున్నాం కదా, నెయ్యిలో ఇలా కలుపుకున్న పేస్ట్ని ఇలా ఉండాలి. ఇలా మొత్తం అంతా పేస్ట్ వేసుకొని ఇలా మొత్తం అంతా చేసుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఉంచాలి. మూత తీర్చుకుందాం. ఒకవైపు వేగింది కదా, రెండో వైపు తిప్పుకోవాలి. సొద్దుదుంపలు ఇష్టం లేదన్న పిల్లలు, పెద్దవారి కోసం ఈ విధంగా చేసి పెట్టడం వలన వాళ్ళకి తెలియకుండానే ఇష్టంగా తింటారు. ఆరోగ్యానికైతే చాలా మంచిది. ఇప్పుడు మళ్ళీ లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలి. మూత తీసి చూద్దాం. రెండో వైపు కూడా బాగా వేగింది కదా, ఒక ప్లేట్ వేసుకోవాలి. సొద్దుదుంపలు బన్న దోశ రెడీ అండి. ఆరోగ్యానికి అయితే చాలా మంచిది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి.